తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా అతిపెద్ద భారీ వినాయకుడిని అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీలో భాగమైనటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ లక్ష్మీ గణపతి అవతారంలో ఈ వినాయకుడిని ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటి పూజ చేసి భక్తులకు కూడా సందర్శనార్థం కూడా ఇవాళ దర్శన భాగ్యం కలిగించడం జరిగింది। మరి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం। అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఇవాళ చెప్పుకోవచ్చు। ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికే బాసిల్లుతున్నటువంటి అనకాపల్లికి మరొక విశిష్టత చేకూరేటువంటి సందర్భం ఇది। ఇవాళ ఆధ్యాత్మిక కళారంగాల్లో పేరుగాంచినటువంటి అనకాపల్లిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని 23 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కూడా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కలుపుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కుటుంబ సమేతంగా పిల్లలతో కూడా వస్తారు కాబట్టి వారికి కూడా పూర్తిగా కాలక్షేపం జరిగేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతిరోజు కూడా ఇవాళ నవహారతులను కూడా స్వామివారికి ఇస్తా ఇవాళ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవాళ పూర్ణాహుతులు కానీ ఇవాళ హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఇవాళ కానీ పూజలు కానీ ఇవాళ లక్షపత్రి హోమాలు కానీ ఇవాళ అనేక కార్యక్రమాలని 23 రోజులు కూడా రూపొందించడం జరిగింది। కాబట్టి ఇది అనకాపల్లి పరిసర ప్రాంతాలకి గర్వకారణం। అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముఖ్యంగా రూపొందించినటువంటి మా సంపత్ వినాయక సేవా కమిటీ తరఫున బుద్ధ భూలోక నాయుడు, అదేవిధంగా భానుప్రకాష్, అలాగే మూర్తి, వాకాడ నరసింహరావు, బుద్ధ భాను, అదేవిధంగా రాము వీరందరి ఆధ్వర్యంలో అనేక మంది వాలంటీర్ల తాలూకా సహకారంతో ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ వారు, జీవీఎంసీ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళందరూ పూర్తి సహకారాన్ని అందిస్తా ఉన్నారు। ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ స్వామివారు నిత్యం కొలువై ఉంటారు కాబట్టి ఈ 23 రోజులు కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం।